ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా $3 ట్రిలియన్ $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ని హిట్ చేసిన కంపెనీగా యాపిల్ మిగిలిపోయింది. ఇప్పుడు యాపిల్కి ఇంత పేరు ఎలా వచ్చింది? మనందరికి తెలుసు, యాపిల్ బ్రాండ్ అంటే అందరికీ నమ్మకం. యాపిల్ ఐఫోన్స్ దగ్గర నుంచి యాపిల్ ఐప్యాడ్, యాపిల్ వాచెస్, అసలు యాపిల్ వేరబుల్స్కి అయితే సంవత్సరానికి డిమాండ్ పెరుగుతుంది. యాపిల్ అఫీషియల్స్ ప్రకారం ప్రతి ఇయర్ యాపిల్ వేరబుల్స్కి 20% డిమాండ్ పెరుగుతుందంట. సో ఇంత బ్రాండ్ యాపిల్ క్రియేట్ చేసింది. బ్రాండ్ క్రియేట్ చేయడమే కాదు, ప్రస్తుతం యాపిల్ ప్రపంచంలోనే అన్ని కంపెనీల కన్నా మార్కెట్ క్యాప్ దాటేసి $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ను ఆక్రమించుకుంది. ఇక్కడ మనం ఒక అద్భుతమైన విషయం చెప్పుకోవాలి. దేశాల జీడిపి కంటే, అంటే దాదాపు 186 దేశాల జీడిపి కంటే యాపిల్ మార్కెట్ క్యాప్ విలువ ఎక్కువ. ఇది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మనం చూస్తే అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, కేవలం ఈ దేశాలు మాత్రమే వాటి జీడిపి యాపిల్ మార్కెట్ క్యాప్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇండియా చూస్తే మన జీడిపి అరౌండ్ 2.7 ట్రిలియన్, కానీ యాపిల్ మార్కెట్ క్యాప్ మాత్రం 3 ట్రిలియన్. ఇక్కడ చూడండి, మొత్తం భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ అందరి దగ్గర ఉన్నంత క్యాష్, లిక్విడ్ క్యాష్, బ్యాంకులో కానీ చేతిలో కానీ మొత్తం కలిపినంత క్యాష్ కన్నా యాపిల్ కంపెనీ దగ్గర ఎక్కువ క్యాష్ ఉందంట. సో యాపిల్ ఈజ్ గ్రోయింగ్ రిచ్, వెల్దియర్ డే బై డే. రోజు రోజుకి యాపిల్ కంపెనీ రిచ్ అవుతుంది, వెల్తీ అవుతుంది. ముఖ్యంగా క్యాష్ ఎక్కువ ఉన్న కంపెనీగా ప్రపంచంలో ఇది పేరెన్నికగా ఉంది. అంతేకాదు, గత 4 సంవత్సరాల్లో యాపిల్ వాల్యుయేషన్ 3 టైమ్స్ పెరిగింది, ట్రిపుల్ అయింది, 3 ఇంతలు అయిందంట. ఇది ఎంత అద్భుతమైన విషయం. మనం గమనిస్తే యాపిల్ పెట్టాక ఫస్ట్ 38 ఏళ్ళు పట్టింది యాపిల్కి $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ తెచ్చుకోవడానికి. తర్వాత 24 నెలలు పట్టింది $2 ట్రిలియన్ అవటానికి. తర్వాత కేవలం 16 నెలలు మాత్రమే పట్టింది $3 ట్రిలియన్ అవటానికి. అంటే యాపిల్ ఎంత అద్భుతంగా తన పనితీరు చూపిస్తుందో తనే బిట్ చేసుకుంది. యాపిల్లో గొప్పతనం ఏంటి తెలుసా? యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ రెన్యూ అవుతూ, దానిలో కొత్త మోడల్స్ వస్తూ, దానిలోనే రిఫార్మ్ అవుతూ, వీటన్నిటిలో ద బెస్ట్ వరల్డ్ క్లాస్ అనమాట. ఒక్కసారి యాపిల్కి అలవాటు పడితే మనం వేరే ప్రోడక్ట్ని వాడలేని పరిస్థితి అనమాట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే యుఎస్ టెక్ కంపెనీలు చాలా స్టాక్స్లో చాలా ముందున్నాయి. మీరు గమనిస్తే యాపిల్ మార్కెట్ క్యాప్ చెప్పాను కదా, $3 ట్రిలియన్ ఉంది. మైక్రోసాఫ్ట్ $2.51 ట్రిలియన్, ఆల్ఫాబెట్ $1.92 ట్రిలియన్, సౌదీ అరేబియా వాళ్ళ అరామ్కో $1.9 ట్రిలియన్, అమెజాన్ $1.73 ట్రిలియన్. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప కంపెనీలు చాలా టాప్లో ఉన్నాయి. యాపిల్ అయితే $3 ట్రిలియన్ ముందుందన్నమాట. అయితే ఇక్కడ యాపిల్స్ ఇంక్రీజ్ అనేది, యాపిల్ యొక్క వాల్యుయేషన్ ఇంక్రీజ్ అనేది ఒక ఫినామినల్ రైజ్ అని చెప్పుకోవచ్చు. ఇంత చక్కటి రైజ్ చూపించిన యాపిల్ వ్యాపారంలో చక్కటి డిసిప్లిన్ కానీ, ఇన్నోవేషన్ కానీ ఇవన్నీ పాటిస్తుంది. అయితే ఇప్పుడు యాపిల్లో ఛాలెంజెస్ లేకపోలేదు. యాపిల్లో ఉద్యోగులు రిజైన్ చేసి వెళ్ళిపోవడం కానీ, యాపిల్కి సంబంధించి అనేక సవాళ్ళతో, యాపిల్లో కూడా ఏ సంస్థలైనా సవాళ్ళు ఉంటాయి, యాపిల్లో కూడా అంతే సవాళ్ళు ఉన్నాయి. కానీ యాపిల్ని గమనిస్తే మాత్రం దాని యొక్క గ్రోత్ స్టోరీ ప్రపంచంలో చాలా స్టార్టప్స్కి ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు యాపిల్ బోయింగ్ కన్నా, కోకోకోలా కన్నా, డిస్నీ కన్నా, మెక్డీస్ కన్నా, నెట్ఫ్లిక్స్ కన్నా, వాల్మార్ట్ కన్నా, వీటన్నిటికన్నా యాపిల్ ఇప్పుడు ముందుంది బిజినెస్లో. సో ఇలాంటి యాపిల్ లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని పెద్ద పెద్ద కంపెనీస్, కొత్త కంపెనీస్ వచ్చి ఇంకా అద్భుతంగా పనిచేస్తాయని కోరుకుందాం. అయితే చూడండి, దేశం యొక్క జీడిపి కన్నా యాపిల్ దగ్గర ఉన్న మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉందంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా, దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా చూడండి. అంటే ఒక కంపెనీ చేయగలిగింది ఒక దేశం మొత్తం చేయలేకపోతుంది అనేది, ఇవన్నీ మనం థింక్ చేసి, అంటే మార్కెట్ క్యాప్ వేరు, జీడిపి వేరు, వేరు అయినా సరే దేశం వెల్త్ క్రియేషన్ ఇంకా ముందుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం.